ఆనందవల్లి ఉంటాయి. అటువంటి అమ్మవారు పైన సహస్రారంలో తన పతితో కలిసి సహా వీరహాసలి శంకరాచార్య వారు పతితో కలిసి అక్కడ ఆడుతూ ఉంటుంది. ఆనందం అనేటటువంటి దాంట్లో ఆనంద భైరవే ఆవిడే, ఆనంద భైరుడు అనే ఇద్దరు కలిసి నృత్యం చేస్తూ ఉంటారట. అనుభూతం అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాదం వస్తుంది. ఆ నాదములు కూడా 7 రకములైనవి ఉంటాయి. నఖవాయిద్యములు అంటారు. అంటే వీణ ఇవన్నీ కూడా టింగ్ టింగ్ అని నఖముతో కొట్టాలి. మీటేమిటంటారా? దమ్ము డబ్బు డబ్బు కొట్టేవి చర్మ వాయిద్యములు. వాద్యములు కూడా 7 రకములైన వాద్యములు ఉంటాయి. 7 రకములైన వాద్యములకు 7 ప్రత్యేకమైనటువంటి నాదము స్థానము ఉంటాయి. తపస్సు చేసేటప్పుడు, ధ్యానము చేసేటప్పుడు ఆయా నాదములు ఆయా కొండల్ని అక్కడికి వెళ్తున్నప్పుడు వినిపిస్తుంది. పౌర్ణిమ యందు మనం ఆశ్రమం, దత్తాత్రేయుడు ఆశ్రమం నందు అట్లాంటి చోట కానీ రాత్రి కానీ ఉండగలిగితే, ధ్యానమునందు కానీ ఆ ఔదంబరము దగ్గర కూర్చోగలిగితే కృష్ణుని యొక్క వేణుగానం వినిపిస్తుంది. మామూలుగా ఎదురుగా కూర్చుని వేణు వినిపిస్తే ఎలాగుంటుందో కాళీప్రసాద్ వాళ్ళు వాయిస్తే అట్లాంటి వేణునాదం అలాగా చెట్ల నుంచి వినిపిస్తుంది. చుట్టూ ఆవులు వచ్చి చేరుతాయి, కుక్కలు వచ్చి చేరుతాయి. ఇంకా మంచి సంస్కారం కానీ మనకుంటే చుట్టూ పాములు వచ్చి చేరుతాయి. లేపుడు కూడదు. అవి వింటూ ఉంటాయి, అవి కూడా వింటూ ఉంటాయి, నాదాన్ని వింటూ ఉంటాయి, ప్రదర్శిస్తూ ఉంటాయి. సుసురు వేత్తి పసురు వేత్తి వేత్తి నాదరసం పని అన్నాడు. పిల్లాడు మంచి ఏడుస్తూ ఉంటుండగా తల్లి మంచిది ఒక అర్థం వచ్చినటువంటి సంగీతం వస్తే పాడితే పడుకుంటాడు. ఆ తల్లి రాక్షసయ్య నేర్చుకోకుండా నంద వీడు వాడు బ్యాన్ ఏడుస్తాడు. తల్లి మంచిదే శుభ్రంగా సంగీతం నేర్చుకుంటే లల్లబీస్ అని ఉంటాయి, చురుహచ్యుతానంద పడుకుంటారు. చిన్నప్పుడు 2 పాటలు పడుకునేవాడు. 1 year బేబీగా ఉండేటప్పుడు ఒక పాట, 2వ పాట స్టార్ట్ చేసి పడుకునేవాడు. అలా గుండెల మీద పడుకునేవాడు, చిన్నగా ఉండేవాడు. ఆ తర్వాత అలా వేయడం మళ్ళీ తనగా సన్నగా అయ్యాడు. అవన్నీ బేతంలో వయసు. ఏది వాడు నాన్న పడగానే చూసారా, ఇక పాటలు కూడా గుర్తు ఇప్పటికీ. అప్పుడప్పుడు ఇప్పటికీ ఇంకా పక్కన వచ్చి నాన్న పాట పాడవాలని పాడించుకుంటారు. ఆ శిశురు వేత్తి పసురు వేత్తి ఆవులు వచ్చి అక్కడ నిలబడతాయి. వీళ్ళ నాన్న కాళీప్రసాద్ గురు పూజల్లో పాట పాడుతున్న పామొచ్చి ఇలా ఎదురు కూర్చుంది. అది వాడేమో వాయించుకు వెళ్ళిపోతున్నాడు. అడిగి తెలియదు, 7 ఏళ్ళు అడిగి వయసు. 7 years వీళ్ళ నాన్నకి. ఎప్పుడు మాస్టర్ రాబర్ డిస్టర్బ్ చేయకుండా వింటున్నది అన్నారు. అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత దిగిపోయి వెళ్ళిపోయింది. దాన్ని ఏం చేయకుండా తెల్లని నాగపాము about 12 feet అంతా ఉంటుంది. అది స్టేజ్ మీద వచ్చి ఇలా వీటితో పాటు పక్కన కూర్చొని ఉన్నది అనమాట. తర్వాత వినేసిన తర్వాత బాగా వాయించాడు. అప్పుడు ఇప్పుడైతే అంత బాగా వాయించడం కానీ చిన్నప్పుడు బాగా వాయించేవాడు. తమ్మయ్య చెంది వాయించాడు అనమాట. దాంతో వెళ్ళిపోయింది. అది వేత్తి గానరసం పని పణం ఉంటే ఉండేది. బురదపములు అవేమి వాటికి తెలియదు. అలాగే ఒక్కొక్క నాదము ఒక్కొక్క చోట వినిపిస్తూ ఉంటుంది. ఆ నాదస్థానం తీసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ అవుతాయి. ఏ చక్రం నందు ఏ నాదం వినిపిస్తుంది లోపల చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఉపాసనలు అవన్నీ ఉంటాయి. డాకిని దియ్యలు కావు, డాకిని బీగిని అనేవి కూడా అమ్మవారి యొక్క స్వరూపములు అవి. డాకినీశ్వరి, డాకిని ఇవన్నీ దియ్యలు కింద చెప్తారు. లోపల వస్తే మనకి ఒక్కొక్క చక్రమును 3-4 మంత్రముల కింద విభజించి చెప్తాడు ఆయన హైగ్రీవుడు. మూలాధారైక నిలయామృత గంధ వివేదన అయిపోయిన తర్వాత ఏంటిది శుద్ధి చక్రనిలయ శుక్లవర్ణ అషడానన, అది ఎన్ని కమలాలు అందులో ఉంటాయి, ఏ అక్షరాలు అందులో ఉంటాయి, ఏది నైవేద్యం అమ్మవారికి పెడితే ప్రీతి చెందుతుంది. గుడాన్న పీత మానస. గుడానం అంటే ఏంటి? బంగారం. దీంతోని గుడు అంటే ఏమిటో అది బెల్లంతో చేసినటువంటి పాయసం అమ్మవారికి ఇష్టం. పెట్టి ఏం చేస్తావు? మనం తింటాం. అమ్మవారు వెంటనే ఇలా తీసుకునే తీసి అనుకోండి, మరి సస్తే కొంచెం దూరంగా పెడతాం. ఎప్పుడు ఇవన్నీ ఎందుకు పెడతామంటే తీసుకోదు కాబట్టి మన తర్వాత తినొచ్చు.
లేదు ఆయా మంత్రములను ఆయా స్థానములందు ఉపాసన చేసేటప్పుడు అవి తినాలి. 41 రోజులు దీక్ష అది ఇచ్చేటప్పుడు వాటిని పసుపుతో చేసిన అన్నము, బియ్యంతో చేసిన వండం, అలాంటి రకరకాల ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉపాసనకు ఒకటి ఉంటాయి. అలాగా ధ్యానం చేస్తుండేటప్పుడు ఒక్కొక్క చక్రములందు ఒక్కొక్క నాదం వస్తుంది. కింకిణి అనేటువంటి నాదం ప్రత్యేకమైనటువంటి నాదం. మొల దగ్గరకి అమ్మవారు జస్ట్ రైజ్ అవుతున్నప్పుడు కింకిణి స్వరం వినిపిస్తుంది. రత్న కింకిణిక రమ్య రసనాధమభూషిత. ఇటువంటి అమ్మవారు మరొక్కసారి అమ్మవారిని తలుచుకుని ఆ అరుణమైనటువంటి కాంతిని తలుచుకుని మౌనములు ఆ అరుణమైనటువంటి బట్ట మీద ఉండేటువంటి అమ్మవారిని తలుచుకుని ఇంకొంచెం వివరంగా స్నావారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా